మంగళ వాయిద్యాలతో తలంబ్రాలతో పెళ్లి చేసుకున్నాడు. 10 మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అతను గొడవలు జరుగుతున్నా కూడా అతను జలసాగా సినిమాలు షికారు వెళ్తున్నాడు. అది గట్టిగా అడిగిన దానికి వాళ్ళమ్మ, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, 18 లక్షలు 50 లక్షలు కూడా అవుతుంది అని వాళ్ళమ్మ అడ్డం తిరిగింది. ఇప్పుడు నేను గట్టిగా అడిగితే నీకు స్టేషన్లో నీ మీద కేసు పెడతామని వాళ్ళ అమ్మనింది. ఒక ట్రాన్స్జెండర్ కూడా చెప్తాను, భిక్షాటన చేసి ఆ రూపాయి ఎత్తిపెట్టి నీ తల్లి తండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చూసుకోండి, నీ అయినోళ్ళు చూసుకోండి, నాలాగా మోసపోబాకండి. సమాజంలో ట్రాన్స్జెండర్లకు ఎదురవుతున్న అవమానాలు, ఇబ్బందులతో పాటు మోసాలకు గురవుతున్న తీరుపై బాధితురాలతో అడిగే కొన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. ఏంటి మీ పేరేంటి? నా పేరు పళని గంగ. పళని గంగ. ఎక్కడ ఉంటారు మీరు? శ్రీకాళహస్తి. ఓకే. ఏంటి కుటుంబ నేపథ్యం ఏంటి? నేను ఒక ట్రాన్స్జెండర్ అండి. నేను కాళహస్తిలో కరిమారమ్మ గుడిలో టెంపుల్లో పూజ చేస్తాను. ఇప్పుడు దాదాపు 2001లో నుంచి నేను కరిమారమ్మ టెంపుల్లో నా ఓన్ గుడి చేసుకుంటా పూజ చేస్తున్నాను. నాకు 2015లో నాకు ఫ్రెండ్గా ఒక అతను రాహుల్ అని పరిచయం అయినాడు. 2015లో పరిచయం అయినాడు. అతను కాళహస్తి పెళ్లి మండపం పక్కన గుడ్ల షాప్లో పని చేసుకుంటూ ఉన్నాడు. అతను పని చేసుకునేటప్పుడు నేను పరిచయం అయ్యాను వస్తా పోతా. అప్పుడు అతను నాతో డీప్గా ఫ్రెండ్గా బాగున్నాడు. అతనికి ఆర్థికంగా ఇంట్లో పరిస్థితులు బాగలేక నాతో బాగా క్లోజ్గా ఉండి ఫుడ్ రూపంగా కానీ వాడికి డబ్బులు అవసరమైనా కానీ నాతో అంతా మంచిగా ఉండి అన్నీ తీసుకుంటున్నాడు. తను ఫ్రెండ్గా ఉంటే నేను చూసుకుంటున్నది, మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అతని మనసులోనే ఉండింది. నేను మామూలుగా ఫ్రెండ్గానే 5 సంవత్సరాలుగా నమ్మకంతో ఉన్నాను. 2020లో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత నాకు అవసరం లేదులే అన్నాడు. మళ్ళీ నేను సరిగా పట్టించుకోకపోవడంతో వేరే వాళ్ళు ఎవరైనా దగ్గర అయిపోయి వాళ్ళు మాయలో పడిపోతుందేమో అనేసి ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలనేసి మళ్ళీ ఒప్పుకున్నాడు. 2021లో ఒప్పుకొని పెళ్లి చట్ట ప్రకారంగా మంగళ వాయిద్యాలతో తలంబ్రాలతో పెళ్లి చేసుకున్నాడు. 10 మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఫోటోలు ఏమైనా ఉన్నాయి మా మీ దగ్గర? ఉన్నాయండి. నమ్మిన యువకుడితో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్న తీరు ఇక్కడ మనం ఫోటోల్లో చూస్తున్నాం. ఇదే సందర్భంలో ఈ పెళ్లికి మీకు పెద్దలుగా ఎవరు వ్యవహరించారు? ఏం జరిగింది అసలు? పెద్దలంటే అతనికి తండ్రి లేదు, చనిపోయినాడు. వాళ్ళ అమ్మ ఉంది. వాళ్ళ అన్న వచ్చి వాళ్ళ అమ్మకి ఫస్ట్ భర్తకి సంబంధించిన వ్యక్తి. అతను వేరే ఊర్లో పని చేసుకుంటున్నాడు. వాళ్ళ అవ్వ ఉంది, వాళ్ళ మేనమామ భార్య భావన ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ అమ్మకు చెప్పినాడు. సాంప్రదాయం ప్రకారంగా పెళ్లి చేసుకునేటప్పుడు అత్తగారికి ఏమేమి ఇస్తారు సాంగ్యం ప్రకారంగా, ఆమెకి చీర, ఆమెకి మామూలుగా ఒక పెళ్లి చేసుకునేటప్పుడు ఒక అత్తగారికి ఏమేమి సాంగ్యం ఇస్తారు అవన్నీ ఆమెని తిరుపతిలోనే వివి మహల్ దగ్గరికి తీసుకొచ్చి గుడ్డల షాప్లో ఆమెకి ఏమేమి కావాలో ఆమెకి సాంగ్యం పెట్టాల్సిన అత్తగారికి ఇవ్వాల్సినటువంటి కొనిచ్చినాను. ఆమె చట్ట ప్రకారంగా అన్నీ తీసుకునింది. పెళ్ళికి ఒక ఎడ్బెడ్ బండి ముత్తూట్ ఫైనాన్స్లో 1,50,000 అడ్వాన్స్ కట్టి నేను ఈమెయిల్ 3/4 భాగం కట్టాను. ఇంకా 1/4 భాగం కూడా కట్టలేదు. మళ్ళీ 1.5 సవరం చైను, ఒక సవరం 3 గురుగుని చైను, డాలరు లక్ష్మీదేవి డాలరు 1/2 సవరం అది ఇచ్చినాను పెళ్ళికి. ఇప్పుడు అవన్నీ వేసుకొని పెళ్ళి అయ్యింది బాగానే. లక్షణంగా పెళ్లి చేసుకున్న తర్వాత షాప్ పెట్టించాను కదా, లాక్డౌన్లో షాప్ పెట్టిండి నాకు అనేసి అడుగుతున్నాడు. అరవింద్ అనే అతను వాళ్ళ అన్న, మా తమ్ముడు షాప్ పెట్టిస్తే బాగుపడతాడు అనేసి వాళ్ళ అన్న కూడా చెప్పాడు. వాళ్ళ అమ్మ నవీన్ అనే ఆమె, వాడంటే ఇష్టం అంటున్నావు కదా షాప్ పెట్టండి, లాక్డౌన్లో అడగతానే ఉన్నారు. అప్పటికి మాకు మ్యారేజ్ అవ్వలేదు. లాక్డౌన్లో పెళ్లి చేసుకో అనేసి అనుకుంటున్నామే కానీ అవ్వలేదు. వాళ్ళ అవ్వ సుశీలమ్మ, ఆమె కూడా తండ్రి లేని బిడ్డనైనా వాడికి షాప్ పెట్టించు అనేసి ఆమె కూడా చెప్పింది. పెద్దల సమక్షంలోనే వాళ్ళ షాపు నన్ను ఒత్తిడి చేసి పెట్టించుకున్నారు షాపు. నేను వడ్డీలకి ఫైనాన్సులని చీటీ అన్నీ వేసి 18 లక్షలు షాపుకి కాళహస్తిలో పూర్ణం బేకరీ పక్కన అక్కడ పెద్ద మసీదు వీధి పూసల వీధిలో నేను షాపు రెంట్కి తీసుకొని అడ్వాన్స్ కట్టి షాప్ పెట్టించినాను. షాపు ఇవన్నీ జరిగాయి. అయితే మీరు ప్రేమించిన యువకుడికి పెళ్లి చేసుకోవడం కానీ అన్నీ ఒక పద్ధతి శాస్త్రం ప్రకారం జరిగింది. పెద్ద మనుషులు ఉన్నాను. అసలు మీ ఇద్దరి మధ్య వివాదం ఏంటి, గొడవ ఏంటి అసలు? వివాదం అంటే అతను టయానికి షాప్ పెట్టకుండా దివాళీ తీసేసాడు షాప్ని. ఫ్రెండ్స్తో సినిమాలు షికార్లు కొట్టి కరెక్ట్గా చేయలేదు. అప్పటానికి గొడవ స్టార్ట్ అయినాయి.
అప్పులోళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు కానీ తనకి ఎవరు అప్పులోళ్ళు తెలియదు. అప్పులోళ్ళంతా నన్నే కదా అడుగుతారు. అతను గొడవలు జరుగుతున్నా కూడా అతను జలసాగా సినిమాలు షికారు వెళ్తున్నాడు. అది గట్టిగా అడిగిన దానికి వాళ్ళమ్మ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా 18 లక్షలు 50 లక్షలు కూడా అవుతుంది అని వాళ్ళమ్మ అడ్డం తిరిగింది. ఇప్పుడు నేను గట్టిగా అడిగితే నీ స్టేషన్లో నేను మీద కేసు పెడతామని వాళ్ళ అమ్మనింది. అప్పుడు గొడవ అయిపోయి నేను పాయిజన్ తాగాను. అప్పుడు 2023లో పాయిజన్ తాగింది అప్పులోళ్ళు గొడవలు అయినాక. అప్పుడు అంజు యాదవ్ మేడం కాళహస్తిలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అప్పుడు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకొని తాత్కాలికంగా చూసి చున్నట్టుగా సరేలే చూస్తామన్నట్టుకునింది. నేను అక్కడే పాయిజన్ తాగినాను. కానిస్టేబుల్ని పంపించి అడ్మిట్ చేయించింది అంజు యాదవ్ మేడం 23లో. మళ్ళీ 3 రోజుల తర్వాత నా కాడికి నా భర్త రాహుల్ వచ్చాడు. ఏదో కోపంలో మా అమ్మ మీద అనింది, నేను ఏదో అన్నాను, దానికి చేసుకుంటే ఎట్టా అంటే ఇంక మేట నువ్వు చెప్పినట్టు వింటాను నా మాటిని అనేసి మళ్ళీ యథావిధిగా నాతో మంచిగా మాట్లాడతా ఒక 4 నెలలు దాక్కున్నాడు. వాళ్ళమ్మ నవీన, వాళ్ళన్న అరవింద్, సుశీలమ్మని వాళ్ళవ్వ షాప్ ఎత్తేయండి ఇంకొద్దు అనేసి గట్టిగా పట్టారు. షాప్ ఎత్తేసి అప్పులలో వచ్చి అడగతారు కదా అంటే కనీసం చిన్న షాప్ పెట్టుకుందాం పెద్దది వద్దు అంటే కూడా లేదు, షాప్ ఎత్తే వాళ్ళు ఒత్తిడి చేశారు వాళ్ళ అవ్వ వాళ్ళ అన్న వాళ్ళమ్మ. మొత్తానికి ఇప్పటికీ మీరు ఆయనకు ఎంత మేరకు డబ్బులు ఖర్చు పెట్టారు, ఎన్ని అప్పులు ఉన్నాయి? ఇప్పుడు 23 లక్షలు దాకా నాకు ఇవ్వాల్సింది అతను. నేను అప్పులు 3/4 భాగం కట్టి 1/4 భాగం ఆపేశాను. ఇప్పుడు 1/4 భాగం ఆపేశాను, అవి ఇస్తాను. అది కూడా 3 సంవత్సరాల తర్వాత కొంచెం కొంచెం అంటున్నాడు. ఇప్పుడు నేను కష్టపడి భిక్షాటన చేసిన డబ్బులు కూడా ఇచ్చినానే, ఇప్పుడు అది ఇవ్వను అంటున్నాడు. ఇప్పుడు కొరవసరం ఎవరికన్నా బాకీలు ఉంటే అది కడతాను, నువ్వు కట్టేసిన డబ్బు నేను ఎందుకు కడతాను అన్నప్పుడు. ఇప్పుడు ఒక భార్య భర్త అన్నప్పుడు చట్ట ప్రకారంగా పెళ్ళైనా వాళ్ళకి గొడవలైనా ఒకదిగిపోయేటప్పుడు కోర్టు కూడా సరే ఆమె పెళ్ళిలో ఏమేమి తీసుకొచ్చి అవన్నీ ఇచ్చేయమని చెప్తుంది కదా కోర్టు. ఇప్పుడు నేను కష్టపడి 23 లక్షలు పెడితే నేను అవన్నీ ఇవ్వను, నేను 10 లక్షలు కావాలంటే 3 సంవత్సరాల తర్వాత ఇస్తానంటున్నాడు. ఇప్పుడు నీకు నాకు సంబంధం లేదన్నాడు. ఒకప్పట్లో వాళ్ళకి స్థలం ఒకటి ఉంది, ఆ స్థలము క్లీన్ చేసేసి నేనే చేయించింది కూడా. ఇప్పుడు వాళ్ళన్న బయట ఊరికి పోయి 10 రూపాయలు సంపాదించి ఇల్లు కట్టుకున్నాడంట. వాళ్ళన్న అరవింద్, సుశీలమ్మని ఆమె వాళ్ళ అవ్వ ఆ ఇంట్లో నువ్వు ఉండాలనుకున్న పట్టాలనుకున్నా నాతో సంబంధం ఉండకూడదని చెప్పినారంట. నన్ను వగదించుకోమని ఆ సుశీలమ్మని ఆమె, ఆ అరవింద్ అనే అతను, ఆ నవీన్ అనే ఆమె గట్టిగా మా భర్తని ఒత్తిడి చేసినారు. ఇప్పుడు అతను మనసు మార్చుకునేసినాడు. నీతో ఉంటే నాకు పెళ్ళి కాదు. నేను చెప్పాను, నేను పెళ్లి చేసుకునేటప్పుడే చెప్పాను, ఇంకో పెళ్లి చేసుకోవాలని కూడా చేసుకో, నీ జీవితంలో నేను అడ్డం రాను, నా జీవితమే ఇట్టుంది, నీకు లైఫ్లో పెళ్ళి అవ్వాలి, ఒక కూతురు ఒక కొడుకు పుట్టాలి, నేను నీ జీవితంలో నేను ఇబ్బంది పెట్టినా నేను చెప్పే పెళ్లి చేసుకున్నాను. ఆ పొద్దు కూడా నువ్వు పెళ్లి చేసుకుని నాతోనే ఉండాలని కూడా నేను చెప్పలేదు. ఈ పొద్దు నిన్ను ఇతో ఉంటే నాకు పెళ్ళి అవ్వదంట మా ఎవ చెప్తా ఉంది, మా అన్న చెప్తాను, నా పరువు పోతుందని. ఇప్పుడు లాక్డౌన్లో వాళ్ళకి ఇంటి బాడీ కానించి ఇంటి సామాన్లు కానించి నేను అన్నీ చేశాను. మీరు ఇప్పుడు ఈ అతని వల్ల మీరు నష్టపోయారు అనేది మీరు చెప్తున్నమాట. దీనికి సంబంధించి మీరు ఏం కోరుకుంటున్నారు అతని దగ్గర నుంచి? రెండోది, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా జరిగిన వివాహానికి మీరు ఒక సలహా సూచన కూడా చేశారు అతనికి. నన్ను కాకుండా నువ్వు పెళ్లి చేసుకున్నా కానీ నాకు అభ్యంతరం లేదని చెప్పన్నారు. కానీ అప్పుడు లేని ఇప్పుడు అతను మారారు, అతని పద్ధతిలో మారింది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? నేనేమన్నా నాకు 23 లక్షలు రావాల్సింది ఇచ్చేసి నీకు నాకు సంబంధం లేకుండా నీ జీవితం నువ్వు జీవించు, నా జీవితం నేను జీవిస్తానంటాడు. ఇప్పుడు నువ్వు నన్ను డబ్బులు ఇవ్వాలని అన్నావంటే నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు రౌడీలు, వాళ్ళ దగ్గర వాళ్ళని తాగిపిచ్చి నువ్వు బస్తీలు పోయి వచ్చేటప్పుడు రాత్రిలోనే నేను రాడ్డు పెట్టి తల మీద కొట్టి చంపించేస్తానని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు లేదనుకుంటే నువ్వు ట్రాన్స్జెండర్గా మారి నువ్వు బతకలేక చచ్చిపోయినాననేసి ఏమన్నా చేసుకొని చచ్చిపోయి ఒక లెటర్ పెట్టి నా మీద ప్రేమతో అంటున్నాడు. ఇట్లా చెప్తున్నాడు. లేదా ఓపికగా ఉంటే 3 సంవత్సరాల తర్వాత నేను 10 లక్షలు కావాలంటే కొంచెం కొంచెం ఇస్తానంటున్నాడు. ఇప్పుడే సమాధానం లేదు. 3 సంవత్సరాల తర్వాత నువ్వు అసలు ఎవరో నాకు తెలియదంటే నేనేం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పాలి? ఇప్పుడు నేను కష్టపడి వాడికి అన్నీ చేశాను, భిక్షాటన చేసి అన్నీ చేశాను. ఏ ట్రాన్స్జెండర్ కూడా ఎవరిని నమ్మకూడదు ఈ మారిగా. నాలాగా ఇలాంటి కష్టాలు రాకూడదు. నేను పడిన బాధ ఇంకొక ట్రాన్స్జెండర్కి కష్టం రాకూడదు. ఏ ఆడ మనిషి కూడా ఈ మారికి మోసపోకూడదు. ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను, ఆడవాళ్ళు కూడా మోసపోకండి. మీరు కూడా సమాజంలో బాగుండాలనేసి మనస్ఫూర్తిగా ఆడవాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాన్నే ఒక ట్రాన్స్జెండర్ని 5 సంవత్సరాలుగా ఫ్రెండ్గా ఉండి నన్ను మోసం చేశాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఎవరినో ఒక అమ్మాయిని ఉండే అమ్మాయిని చూసి నేను ప్రేమించి పడగొట్టుకుంటాను, దాన్ని కూడా నేను వంచాల టైంలో వంచేస్తాను. నువ్వు అర్హరాన్ని పూజ చేసి గనగనాన్ని పూజ చేసే దాన్నే నేను వంచేశాను. ఒక సామాన్యంగా ఉండే వాళ్ళని వంచాలంటే నా కాడ అన్ని విద్యలు తెలుసు, నేను ఎవరిని ఎట్ట మార్చుకోవాలి, అరగంట మాట్లాడితే నాకు పడిపోతారనేసి చెప్తా అన్నాడు. ఆడవాళ్ళు కూడా సరే ఇలాంటి వాళ్ళ దగ్గర పడిపోకండి. ఒక ట్రాన్స్జెండర్గా నేనే తట్టుకోలేకపోతాను, ఒక సామాన్య ఆడది ఎలా తట్టుకుంటుంది ఈ బాధ? ప్రతి ఒక్కరూ చెప్తున్నాను, ఎవరు మోసపోబాకండి, ఇలాంటి దుర్మార్గుడు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి. సమాజానికి ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను, ఒక ట్రాన్స్జెండర్ కూడా చెప్తాను, భిక్షాటన చేసి ఆ రూపాయి ఎత్తిపెట్టి నీ తల్లి తండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చూసుకోండి, నీ అయినోళ్ళు చూసుకోండి. నాలాగా మోసపోబాకండి. మోసపోయేసి ఉన్న డబ్బు భిక్షాటన చేసిన డబ్బు వాళ్ళకి ఇచ్చేసి
మీరు నడీదులు నిలబడబాకండి, నాకు జరిగింది ఇలాంటి అన్నీ ఎవరికి జరగకూడదు. ఇప్పుడు మీకు ట్రాన్స్జెండర్లకి ఒక సంఘం ఉంది, నాయకులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి పోయిందా అది మీ పెళ్ళిని వాళ్ళు అంగీకరించారు? అసలు వాళ్ళ దృష్టికి పోయింది. వాళ్ళు మాట్లాడతానంటే మా ఇంటి దగ్గరకు వచ్చి మీ ట్రాన్స్జెండర్లు ఎవరైనా వచ్చారంటే వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ పగలగొట్టి మా ట్రాన్స్జెండర్లే అల్లకొల్లరం చేసామని సృష్టిస్తానన్నాడు. నా వల్ల నా ట్రాన్స్జెండర్లు నడీదులో రాకూడదు, నాతోనే ఇది అంతం ఇవ్వాలని ఉన్నా సరే పోయినా సరే అనేసి నేనే దీన్ని పోరాడుతున్నాను. నేను ఒక్కటే పోరాడుతున్నాను. ట్రాన్స్జెండర్లు అంటే సమాజంలో వివక్షతే కాదు, వారు ఒక రౌడీలుగా గుండాలుగా వ్యవహరించి అరాచకాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు, కేసులు మనం ఇప్పటి వరకు చూస్తున్నాం. కానీ నమ్మిన యువకుడి చేతిలో దారుణంగా మోసపోయాను, తన మాదిరి మరో ట్రాన్స్జెండర్ ఇలా కాకూడదు. ఇదే సందర్భంలో తన వల్ల ట్రాన్స్జెండర్ సంఘాలు రంగంలోకి దిగి విధ్వంసం సృష్టించే పనులకు పాల్పడకుండా అతనికి రక్షణ కల్పిస్తూనే తనకు న్యాయం చేయాలని కోరుతున్నా. గంగా అనే ట్రాన్స్జెండర్ దీనగాథ ఇది. ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో, ఈ ట్రాన్స్జెండర్ గంగకు ఎలాంటి న్యాయం జరుగుతుందనేది వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ దినేష్ కొనగలతో ఎస్ఎస్వి భాస్కరరావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.